అన్ని సంఘాల్లో ఆ సంఘమే వేరు, దాని పవరే వేరు, దాని లెక్కే వేరు. అందుకే దానికి జరిగే ఎన్నికలు కూడా వేరే లెవెల్ అన్నట్టు. అయితే గతసారి హోరాహోరీగా జరిగిన ఆ సంఘం ఎన్నికలు ఇప్పుడు ఏకగ్రీవం కావటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ఆ సరిహద్దు జిల్లాల్లో ఈ ముచ్చట పొలిటికల్ గా ఎవరికి ఎత్తి పెడుతుంది అన్నదే అర్థం కావటం లేదు. ఇంతకీ వాళ్ళది ఏ సంఘమో? ఖమ్మం జిల్లాలో కొత్త సంచలనం. ఏకగ్రీవమైన ఖమ్మ సంఘం ఎన్నికలు. వివాదాలు రాజకీయాలు సద్దుమణిగినట్టేనా? పువ్వాడ వదిలేసుకున్నారా, వద్దనుకున్నారా? ఖమ్మం జిల్లాలో ఖమ్మ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముచ్చటగా 3 ఏళ్లకోసారి జరిగే ఈ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. గత ఎన్నికల సమయంలో సీన్ వేరేలా ఉండింది. అప్పుడు మంత్రిగా పువ్వాడ అజయ్, నాడు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరకు తుమ్మల మద్దతు తెలిపిన ఏర్నేని రామారావు ఖమ్మ సంఘం అధ్యక్షుడిగా గెలిచారు. అప్పట్లో ఈ వ్యవహారం రాజకీయ వివాదానికి కారణమైంది. అయితే ఈసారి అలా కాకూడదనుకున్న ఖమ్మ సంఘం ప్రతినిధుల ప్రయత్నాలు ఫలించినట్టే ఉన్నాయి. ఎలాంటి వివాదం లేకుండా ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. వ్యాపార రంగంలో ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం రాజకీయంగానూ అంతే చైతన్యం కలిగి ఉంది. చాలా రాజకీయ పార్టీల్లో వాళ్లే కీ రోల్ పోషిస్తుంటారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వాళ్ల హవా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఖమ్మం కమ్మవారి గుమ్మమని కూడా అంటుంటారు. అలాంటి ఖమ్మ సంఘం ఎన్నికలు ప్రతి 3 ఏళ్లకోసారి నిర్వహించడం, అధ్యక్షుడు ఉపాధ్యక్షులతో కూడిన కమిటీని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గతంలో ఎలాంటి హడావిడి లేకుండా ఏకగ్రీవమయ్యే ఈ ఎన్నిక రాను రాను తీవ్రమైన పోటీ దిశగా మళ్లింది. బీఆర్ఎస్ హయాంలో తన వర్గం నేతలను ఖమ్మ సంఘం అధ్యక్షులుగా చేసేందుకు మాజీ మంత్రి పువ్వాడ తీవ్రంగానే ప్రయత్నించారు. 2021లో జరిగిన ఖమ్మ సంఘం ఎన్నికల్లో పువ్వాడ ఓ వర్గానికి, తుమ్మల మరో వర్గానికి మద్దతించారు. దీంతో వివాదాలు, గొడవలు చెలరేగి అవి పొలిటికల్ ఎలక్షన్ తలపించాయి. అయితే గతానికి ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2023 ఎన్నికల్లో పువ్వాడపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల గెలిచారు. ఖమ్మ సంఘం పదవీకాలం ముగియడంతో నూతన కమిటీ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే గతంలో ఒకే పార్టీలో ఉంటూ కూడా పువ్వాడ, తుమ్మల అమీతుమికి సిద్ధమయ్యారు. మరిప్పుడు వేర్వేరు పార్టీలో ఉంటూ ఏ రేంజ్లో తలపడతారోనన్న హైటెన్షన్ ఏర్పడింది. అయితే గత అనుభవాలు, వివాదాలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికలపై ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఖమ్మ సామాజిక వర్గం నేతలు. ఈసారి ఎన్నికలు జరగకుండా చూసుకున్నారు. రాజకీయాలు సంబంధం లేకుండా నిబద్ధతతో పనిచేసే వారిని ఎంపిక చేయాలని ఏకగ్రీవం కోసం సంప్రదింపులు జరిపారు. అయితే వారి ప్రయత్నాలు వృధా కాలేదు. ఫిబ్రవరి 4న ఒక సెట్ నామినేషన్ దాఖలు కాగా ప్రెసిడెంట్ కొల్లు రఘు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గా కర్నాటి రమాదేవి ఎన్నికయ్యారు. మొత్తానికి క్రితంసారి కల్లోలం సృష్టించిన ఖమ్మ సంఘం ఎన్నికలు ఈసారి ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మ సంఘం ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పువ్వాడ అజయ్ ఈసారి ప్రతిపక్షంగా కూడా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటారేమోనన్న చర్చ జరిగింది. అయితే రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పువ్వాడ ఈసారి ఖమ్మ సంఘం ఎన్నికల్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకున్నారా అనే చర్చ జరుగుతోంది. మరో 3 ఏళ్ల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.